చిన్నపిల్లలకి క్షమించే మనసు ఉంటుంది, చిన్నపిల్లలకు ఓర్చుకునే మనసు ఉంటుంది, చిన్నపిల్లలకు నమ్మే మనసు ఉంటుంది. దేవుని రాజ్యాన్ని ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు ఎందుకు రాని ఉన్నాడంటే దేవుడు వాళ్ళకి మంచి నమ్మకం ఉంటుంది. చూడండి, తల్లిదండ్రులు కోదాడు వెళ్ళి అమ్మా నేను మీకు ఏదైనా తీసుకొస్తానంటే నమ్ముతారండి, చిన్నపిల్లలు నమ్ముతారు. కనుకనే మరి దేవుని వాక్యం ఈ విధంగా చదివిస్తుంది, నమ్మి రక్షణ పొందిన వాడు తండ్రి, నమ్మని వానికి శిక్ష తింటాడు రాసింది బైబిల్లో. కనుక నువ్వు నమ్మాలని చిన్నపిల్లలు ఎందుకు రాని ఉన్నట్టు దేవుడు వాళ్ళు వరకు నమ్ముతారు. అలాగనే సహోదరి సహోదరు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావా? యేసు ప్రభు వారికి నీ హృదయంలో చోటు ఉందా? యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఉందా? కనుకనే యేసు ప్రభు వారు చిన్నపిల్లల దగ్గర రాని అంటున్నాడు. రెండవది, చిన్నపిల్లల్ని వాళ్ళకి క్షమించే మనిషి ఉంటుంది, క్షమించే మనిషి ఉంటుంది అనమాట. నువ్వు చూడండి, ఒక పిల్లల్ని దెబ్బ కొట్టు, తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారండి. అదే పెద్ద మనుషులు పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారంటే కొన్ని ఏళ్ళు పగించుకుంటారు, కొన్ని ఏళ్ళు వాళ్ళ హృదయంలో ద్వేషించుకుంటారు. కానీ చిన్నపిల్లలు అలాంటి వారు కాదండి. చిన్నపిల్లలు ఇప్పుడు దెబ్బ కొడితే వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత మరలా క్షమించే మనిషి ఉంటుంది సహోదరి సహోదరుడా. కనుక అలాంటి వారు కావాలి దేవునికి, అలాంటి వారికి కావాలి, నమ్మేవారు కావాలి, క్షమించేవారు కావాలి. తర్వాత చిన్నపిల్లలు చూడండి, మరి ఓర్చుకుంటారు, వాళ్ళు ఏడగానే ఏడుస్తారు కానీ వాళ్ళు ఓర్చుకుంటారు. అలాంటి ఓర్పు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. సహోదరి సహోదరులు ఎవరైనా సరే, కనుక చిన్నపిల్లలకి అలాంటి వారికి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఊరకు దొరకదు, పరలోక రాజ్యం ఊరకు ఉంటుందండి, ఊరకు దొరకదు. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటేనే చిన్నపిల్లలకి క్షమించే మనసు ఉంటుంది, చిన్నపిల్లలకి నమ్మే మనసు ఉంటుంది, చిన్నపిల్లలు నేర్చుకునే మనసు ఉంటుంది, మరి చిన్నపిల్లలకి పెట్టే మనసు కూడా ఉంటుందండి. ఏదైనా పెట్టుబడి పెడతారు, కొంచెం గొరికేని పెడతారు, అలాంటి మంచి మనసు ఉండాలని దేవుని ఉద్దేశం. కనుక సహోదరి సహోదరు ఒకరు లేకపోతే ఈ చిన్నపిల్లలను నేర్చుకుని వాళ్ళ ద్వారా అయినా సరే నువ్వు చిన్నపిల్లలను బట్టి నీ హృదయంలో అటువంటి స్వభావం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకనే చిన్నపిల్లల్ని యేసుప్రభు దగ్గర పిలిచి వాళ్ళని బేతనియ వరకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించినాడు. నువ్వు ఆశీర్వించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వించబడాలంటే ఆ చిన్నపిల్లల వల్ల ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకనే మరి ఇవన్నీ కూడా మీకు నేర్పాలు నేర్చుకోవాలనుకుంటే మన దగ్గరలోనే యెరూషలేము ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రభుకు ఆరాధన జరుగుతుంది. మరి నియమక కూడుకు ఉంటే రండి, వినండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ కలిగిన పాడి పశువులను, మీ కుమారులు కుమార్తెలు అందరూ వాడు దీవించి ఆశీర్వదించుగాక. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి. ప్రియ పరులకు తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవన ప్రభా, ఈ కోమరబండ గ్రామంలో మీ రాజ్యసువార్తను చిన్నపిల్లల ర్యాలీ ద్వారా మన గురించి తెలియజేయడానికి మీరు ఇచ్చిన కృపకరికి వందనాలు. ముందుకు వెళ్తున్నాయన మీ తోడుగా ఉంచున్నాను. ఎవరైతే వాక్యం అంటున్నారో వాళ్ళలో మీకు కార్యం జరిగించి యేసు ప్రభు నిజమైన రక్షకుడని గుర్తిలాగా సహాయపడతారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన యోగ్యమైన నామంలో ప్రార్థన చేస్తూ దించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.